మిత్ర మనీష కారులో గుడికి బయలుదేరుతారనమాట. ఇక మనీష అనుకుంటుంది మిత్రం చూసి, ఏంటి నేను అనుకున్న కాల్ ఇంకా రాలేదేంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే ఇక మిత్ర ఫోన్ రింగ్ అవుతుంది. హలో ఎవరు అని చెప్పి మిత్ర లిఫ్ట్ చేయగానే, నేను మనీష అంకుల్ అమ్మా, మనీష ఫోన్ చాలాసార్లు ట్రై చేస్తున్నాను, ఫోన్ ఏమో లిఫ్ట్ చేయట్లేదు, మనీష పక్కన ఉందమ్మా ఒకసారి ఫోన్ ఇవ్వు అని చెప్పి అనగానే, మనీష మీ అంకుల్ అంట యుఎస్ నుంచి, తీసుకో అని చెప్పి మిత్ర అంటూ ఉంటే పక్క నుంచి ఏమీ తెలియనట్టుగా మనీష, ఆ కాల్ ఎందుకు లిఫ్ట్ చేసావు మిత్ర, కట్ చేయాల్సింది, సరే ఇటు ఇవ్వు అని చెప్పి, చెప్పండి అంకుల్ అని చెప్పి మనీష ఏం తెలియనట్టు మాట్లాడుతూ ఉంటుంది. అయితే పక్క నుంచి మాట్లాడేది ఎవరంటే ఇటు సరియు పిఏ ఉంటారు కదా రాజుగారు, ఆయన గొంతు మార్చి మాట్లాడుతూ ఉంటారనమాట యుఎస్ అంకుల్ అన్నట్టుగా. ఇటు ఏంటమ్మా మనీష, నువ్వు అమెరికా వస్తాననుకున్నావు, రాలేదు, వీసా రెడీ చేశాను, టికెట్స్ పంపించాను, ఎందుకు రాలేదు, నేను ఎయిర్పోర్ట్ కూడా వచ్చి నీకోసం వెయిట్ చేశాను, ఎందుకని రాలేదు అనగానే, అది అంకుల్ కొన్ని రీజన్స్ వల్ల రాలేకపోయాను అని చెప్పి అంటుంది మనీష. అయినా ఇక్కడ యూఎస్లో నీకు మంచి సంబంధం చూశాను, ఆ పెళ్లి కొడుకు వాళ్ళు కూడా చాలా మంచి సంబంధం అమ్మా, నువ్వు ఎప్పుడు వస్తావు, వాళ్ళకి నేను ఏం చెప్పాలి అని చెప్పి అనగానే, నేను ఆ పెళ్లి చేసుకోలేను అంకుల్ అని చెప్పి మనీష అంటుంది. అప్పుడు ఆ యుఎస్ అంకుల్ అంటారు, అదేంటమ్మా అసలు మీ అమ్మ చనిపోయినప్పుడే నువ్వు యూఎస్ రావాలి, కానీ అనవసరంగా ఆ మిత్రం మీద ఆశలు పెట్టుకొని రాలేదు, ఇప్పుడైనా వస్తావని చెప్పి అనుకున్నాను, మంచి మ్యాచ్ అమ్మా, ఎందుకు వద్దంటున్నావు, ఇంకా నువ్వు ఆ మిత్రం మీద ఆశలు పెట్టుకున్నావా, అసలు ఎంత ఇదిగా ప్రేమించావు ఆ మిత్రకి పిల్లలు ఉన్నారమ్మా, నువ్వు ఇంకా అతని మీద ఆశ పెట్టుకోవడం అనేది చాలా తప్పమ్మా, అతను నేను మోసం చేస్తున్నాడు అని చెప్పి అంటూ ఉంటే, అంకుల్ నేను తర్వాత మాట్లాడతాను అంకుల్ అని చెప్పి మనీష ఏదో పెద్ద ఇదిగా చెప్తూ ఉంటుంది. పక్కనే మిత్ర ఇవన్నీ ఇంటూనే ఉంటాడు లౌడ్ స్పీకర్లో. ఇక అతను అంకుల్ అంటాడు, కాదమ్మా నీ జీవితం గురించి ఎప్పుడైనా ఆలోచించమ్మా, అతని మీద నువ్వు ఆశలు పెట్టుకోకు, ప్లీజ్ నువ్వు వచ్చేసేయమ్మా అనగానే, ప్లీజ్ అంకుల్ ఇంకెప్పుడు మీరు నాకు ఫోన్ చేయకండి అని చెప్పి మనీష ఫోన్ పెట్టేస్తుంది. ఇక ఇటుపక్క రాజుగారితో అంటుందన్నమాట సరియు, మనీష కొత్త ప్లాన్ స్టార్ట్ చేసింది, యుఎస్ అంకుల్ లాగా బాగా మాట్లాడారు రాజుగారు అని చెప్పి అంటూ ఉంటుంది సరియు. ఇటుపక్క మిత్ర కారు ఆపేసేసి అంటూ ఉంటాడు మనీషతోని, ఏంటి మనీష, నువ్వు నా వల్ల నీ జీవితం సర్వనాశనం అయిపోయింది, యూఎస్ వెళ్తావు అనుకున్నావు కానీ నా వల్ల ఆగిపోయావు, మన ఇద్దరి మధ్య తప్పు జరిగిపోయింది, అటు చూస్తే లక్ష్మి ఇటు చూస్తే నువ్వు, నాకు ఎవరికి ఎలా ఏం న్యాయం చేయాలి ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు, అసలు 2 రోజుల నుంచి నేను నలిగిపోతున్నాను, ఏం చేయాలో అర్థం కావట్లేదు, నా వల్ల నువ్వు చాలా సఫర్ అయ్యావు కదా మనీష అని చెప్పి అంటూ ఉంటే ఇటు మనీష, ఏం చేస్తానులే మిత్ర, మన ఇద్దరి మధ్య అయితే తప్పు జరిగిపోయింది, ఇక దేవుడే ఉన్నాడు కదా పైన, ఆ దేవుడే ఎప్పుడు ఏం చేయాలనేది ఆ దేవుడే చూసుకుంటాడు, నువ్వు ఏమి మా అంకుల్ అన్న మాటలు ఏం పట్టించుకోకు, పద గుడికి వెళ్దాము అని చెప్పి ఇక మళ్ళీ కార్ స్టార్ట్ చేపిస్తుంది మనీష. మరో పక్క కిచెన్లో దేవి అని స్వీట్ చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే రాజేశ్వరి గమనించి, ఇదేంటి ఎప్పుడు కిచెన్లోకి దేవి అని వెళ్ళదు, అలాంటిది ఏం చేస్తుంది కిచెన్లో, ఒసే జాను ఇట్రావే, మీ అత్త ఎప్పుడు కిచెన్లోకి వెళ్ళదు కదా, ఏం చేస్తుందంటావు, నేను అడిగితే ఏదో చెప్పుద్ది కానీ నువ్వు కిచెన్లోకి వెళ్ళి అడుగు అనగానే, అసలు అత్తయ్య ఏం చేస్తుంది అని చెప్పి కిచెన్లోకి వెళ్ళి, అత్తయ్య రవ్వ లడ్డు ఎందుకు చేస్తున్నారు, మీరు అసలు స్వీట్ ఈ టైంలో ఎందుకు చేస్తున్నారు, అటు మా ఆయన స్వీట్ ఎక్కువ తినరు, మామయ్య స్వీట్ తినరు, బావగారు ఆఫీస్కి అది గుడికి వెళ్ళారు, పిల్లలు లేరు, స్వీట్ ఎవరి కోసం, మా కోసం అయితే చేయరు కదా అని చెప్పి అనగానే, నా కోసం చేసుకుంటున్నానే, కావాలంటే నీకు కూడా పెడతాను అని చెప్పి దేవి అని అంటుంది. కాదు సడన్గా స్వీట్ ఎందుకు చేస్తున్నారా అని అనగానే, నీకైతే ఎందుకే, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి అనగానే అక్కడి నుంచి జాను వెళ్ళిపోతుంది. అనుకుంటుంది దేవి అని, కొంపదీసి తొందరపడి ఒక కోయలు ముందే కోసింది అన్నట్టుగా నేనేమన్నా మనీష పెళ్లి గురించి హింట్ ఇచ్చేసానా ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది దేవి అని. ఇటు పక్క మా జాను వచ్చి రాజేశ్వరితో చెప్తుంది, అది పెద్దమ్మ రవ్వలడ్డు చేస్తుంది అనగానే, రవ్వలడ్డా, ఇప్పుడు రవ్వలడ్డు చేయాల్సిన పని ఏంటి, అసలు ఈ ఇంట్లో ఆచారం ఏంటంటే కొత్తగా పెళ్ళైన జంట ఇంటికి వస్తే రవ్వలడ్డు తినిపిస్తాము అని చెప్పి అనగానే, ఇప్పుడు పెళ్లి చేసుకుని వచ్చేది ఎవరు అని చెప్పి జాను అనగానే, కొంపతీసి మనీష బావగారిని గుళ్ళో పెళ్లి చేసుకోవడానికి తీసుకెళ్ళిందా అని చెప్పి జాను అంటుంది. ఈ మనీష మామూలుది కాదు, తాళి కట్టించుకుంటుంది, వెంటనే మీ అక్కకు ఫోన్ చేయి అని చెప్పి రాజేశ్వరి అండంతోనే ఇక వెంటనే జాను ఫోన్ చేస్తుందనమాట. ఇక ఆఫీస్లో ఏమో లక్ష్మి వివేక్ వెళ్తారనమాట, ఆఫీస్ పని చూసుకుంటూ ఉంటారు. జాను వివేక్కి కాల్ చేస్తుంది, అక్కేం చేస్తుంది అనగానే, వర్క్లో ఉంది అని చెప్పి వివేక్ అంటాడు, ఒకసారి అక్కకు ఫోన్ చేయి ఇవ్వు అనగానే ఇక లౌడ్ స్పీకర్ ఆన్ చేస్తుందనమాట లక్ష్మి. ఇక ఇటు రాజేశ్వరి అటు జాను ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు లక్ష్మితోని. ఇటు వంటింట్లో ఆ దేవి అని రవ్వలడ్డు చేస్తుంది అక్క అని చెప్పి అనగానే, చేస్తే చేయనివ్వు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఇటు ఇక రాజేశ్వరి అంటుంది, ఓసే పిచ్చి లక్ష్మి, మన ఇంట్లో నందం కుటుంబంలో ఆచారమే కొత్తగా పెళ్లి అయిన జంట ఇంటికి వస్తే రవ్వలడ్డు తినిపించడం, ఈ మనీష గుడికి తీసుకెళ్ళింది కదా మిత్రుని, పెళ్లి చేసుకుంటుందేమో అని చెప్పి అనగానే, పెళ్లి ఎందుకు చేసుకుంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది లక్ష్మి. ఇక జాను అంటుంది, కూల్ డ్రింక్లో మత్తు మందు కలిపిన మనీష తాళి కట్టించుకోలేదా అక్క అనగానే, ఇటు లక్ష్మి అంటుంది, ఆయనకి మత్తులో తెలియలేదు, ఇప్పుడు ఈయన స్పృహలో ఉన్నారు, ఎందుకు తాళి కడతారు, మిత్రగారు అలా ఏం చేయరు, నాకు నమ్మకం ఉంది అని లక్ష్మి అంటూ ఉంటే, ఏమైనా చేయొచ్చా మనీష అని చెప్పి అంటూ ఉంటుంది రాజేశ్వరి కూడా.
నీ పెళ్లి పెటాకులు అవుతుంది, కొంచెం ఆలోచించు, ఏదో ఒకటి చేయవే అని చెప్పి రాజేశ్వరి అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి అంటుంది, మీరు భయపడినట్టు మిత్ర గారు నాకు అన్యాయం చేయరు పెద్దమ్మ, నాకు నా ఆయన మీద నమ్మకం ఉంది అని చెప్పి లక్ష్మి ఫోన్ పెట్టేస్తుంది. లక్ష్మి వివేక్ ఈ ఫైల్ తీసుకెళ్ళు అని చెప్పి అంటూ ఉంటే వివేక్ అంటాడు, వదిన నువ్వు కూడా గుడికి వెళ్ళొచ్చు కదా అని చెప్పి అంటాడు. ఎలా వెళ్ళను వివేక్, ఆయన్ని అవమానించిన గుడికి వెళ్ళి అని చెప్పి అనగానే అది కాదు మనిషి మామూలుది కాదు, అసలు ఏదైనా అన్నయ్య మంచితనం యూస్ చేసుకొని తాళైనా కట్టించుకోగలదు, నువ్వు కొంచెమైనా ఆలస్యం చేసావంటే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది, పెద్దమ్మ చెప్పినట్టు నువ్వు గుడికి వెళ్ళు అన్నట్టుగా చెప్తూ ఉంటాడు వివేక్. లేదు వివేక్ నేను వెళ్ళలేను, ఆయన మీద నాకు నమ్మకం ఉంది, ఆయన నాకు అన్యాయం చేయరు అని చెప్పి అంటూ ఉంటే మనిషి ఏమైనా చేస్తుంది, తర్వాత మీ ఇష్టం వదిన అని చెప్పి వివేక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పక్క గుడికి వస్తుందన్నమాట సరియు పిఏతోని. ఇక ఇద్దరు జంటల్ని కూడా తీసుకొస్తుందన్నమాట, పెళ్లి చేసుకోవాల్సిన జంటల్ని. ఇక పంతులు గారికి చెప్తుంది, గారు మీరు ఈ జంటలకి పెళ్లి చేయాలి అనగానే మరి తాళైతే మూడిచ్చావేంటమ్మా, ఇక్కడ జంటలైతే ఇద్దరేగా రెండేగా ఉన్నాయి అని చెప్పి అనగానే ఇంకొక జంట వస్తుంది అనగానే సరే అమ్మా ముచ్చటగా ముగ్గురు జంటలకి పెళ్లి చేస్తాను, త్వరగా రమ్మని చెప్పండి ఆ మూడు జంటను కూడా, మంచి ముహూర్తం దాటిపోతుంది అనగానే ఈ లోపల కారు చాగుతుందనమాట. గుడి దగ్గర మనిష వచ్చింది మేడం అని చెప్పి చెప్తూ ఉంటాడు చెవులో. ఇటు సరియుకి మూడో జంట కూడా వచ్చింది, మీరు ఇంకా పూజ స్టార్ట్ చేయండి అనగానే ఇక పంతులు గారు పూజ స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఇటు పక్క కారులో నుంచి మిత్ర దిగి నువ్వు పూజ చేసుకొని రా మనిష, నేను ఇక్కడ వెయిట్ చేస్తాను అని చెప్పి అనగానే అదేంటి మిత్ర ఇద్దరం కలిసి వచ్చాము గుడికి, కలిసి పూజ చేసుకుందాము అనగానే నాకు ఇంట్రెస్ట్ లేదు, నువ్వు వెళ్ళిరా అని చెప్పి అంటాడు. సరేలే మిత్ర, నేను నీతో కలిసి పూజ చేసుకుందాం అనుకున్నాను, నాకు తండ్రివైనా తల్లివైనా మొత్తం అంతా నువ్వే మిత్ర, నీకు ఇష్టం లేకుండా నీకు బలవంతం చేయడం నాకు ఇష్టం లేదు, పద ఇంటికి వెళ్ళిపోదాము అని చెప్పి అనగానే సరేలే నేను వస్తాను పద అని చెప్పి అంటాడు మిత్ర. మిత్ర అని చెప్పి మిత్ర చేయి పట్టుకుంటుంది. ఇక మిత్ర అలా చూస్తూ ఉంటే మనీష అంటుంది, ఏ మిత్ర నీ చేయి పట్టుకోకూడదా, చెప్పు ఇప్పుడే వదిలేస్తాను అని చెప్పి అంటూ ఉంటే మనీష పర్లేదులే పద వెళ్దాము అని చెప్పి అంటాడు మిత్ర. నీ మంచితనమే నాకు ఆయుధం మిత్ర, అందుకే నేను ఇవాళ పెళ్లి చేసుకోబోతున్నాను అని చెప్పి మనీష మిత్ర చేపట్టుకొని గుళ్ళోకి తీసుకొస్తూ ఉంటుంది. మనిష మిత్రని గుడి దగ్గరికి తీసుకొచ్చి మిత్ర నువ్వు ఇక్కడే ఉండు, నేను ప్రదక్షిణాలు చేసుకొస్తాను అని చెప్పి ఇక ప్రదక్షిణాలు చేసుకొస్తా అని చెప్పి పక్కకొచ్చి సరియు అటు పిఏ రాజుతో మాట్లాడుతూ ఉంటుంది మనిష. ఇక అక్కడే గుళ్ళో తుడిచే ఆవిడ ఇక వీళ్ళ మాటలు అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఇక ఇటు మనిష అంటుంది, మనం అనుకున్నట్టు మొత్తం పెళ్లి జరిగిపోతుంది కదా, ముహూర్తం ఎంతసేపు ఎంతసేపట్లో అనగానే 20 నిమిషాలు ఉంది, 20 నిమిషాల్లో ఆ పూజ ఈ పూజ అని చెప్పి మిత్రని కొంచెం డైవర్ట్ చేయి అనగానే అదంతా నేను చూసుకుంటాను, సో పెళ్లి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనం అనుకున్నట్టు జరిగిపోవాలి నాతోని అని చెప్పి ఇక మనిష ప్రదక్షిణాలు చేస్తూ ఉంటుంది. ఇక ఇదంతా ఆ ఊడ్చి ఆవిడ మొత్తం వింటుందనమాట. అయితే ఆ ఊడ్చి ఆవిడకి ఇంతకుముందు మనీషా మిత్ర హెల్ప్ చేస్తారు. ఇంతకుముందు మనీషా మిత్ర గుడికి వచ్చినప్పుడు ఆవిడ కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటే లక్ష్మియే కాపాడి పక్కన కూర్చోపెట్టి ఇక వాటర్ అది ఇచ్చి ఇక ఏంటమ్మా పడిపోయావు అనగానే నాకు కొంచెం జ్వరంగా ఉందమ్మా, నేను ఈ గుళ్ళో పనిచేస్తాను, అయితే నేను పనికి రాకపోతే ఇంట్లో గడవదు కదా అని చెప్పి అనగానే అప్పుడు మనీషా మిత్ర లక్ష్మి మిత్ర డబ్బులు ఇస్తారనమాట ఆవిడకి. ఇక ఆ రకంగా హెల్ప్ చేస్తారు. ఇక ఆ విధంగా ఆవిడ గుర్తుపెట్టుకుంటుంది, ఈవిడ లక్ష్మి గారి భర్త కదా, ఈవిడ ఈ మనీషా గారు ఈవిడ మిత్ర గారిని మోసం చేసి పెళ్లి చేసుకోవాలనుకుంటుంది, సార్కి చెప్పనా మిత్ర గారికి, లేదు లక్ష్మి మేడంకి చెప్పాలి, దేవుడా ఎలాగైనా లక్ష్మి మేడకి నేను చెప్పేలాగా నువ్వే దారి చూపించు అని చెప్పి ఇక పనిచేసి ఆవిడ దండం పెట్టుకుంటూ ఉంటుంది. పక్క దేవి అని ఆ రవ్వ లడ్డూలు ఫినిష్ చేసి అబ్బా ఎంత కమ్మగా ఉన్నాయో, ఇంతకీ గుళ్ళో మనిషి పెళ్ళి అయిందో లేదో, సరియు అక్కడే ఉంది కదా, సరియుకు ఫోన్ చేస్తాను అని చెప్పి దేవి అని ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇక ఇటు ప్రదక్షిణాలు చేస్తున్న మనిష ఇదిగో మీ ఆంటీ ఫోన్ చేస్తుంది మాట్లాడు అని చెప్పి సరియు ఫోన్ ఇస్తుందన్నమాట. ఇక మనిష ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. చెప్పండి ఆంటీ అనగానే పెళ్ళి అయిపోయిందా మనిష అనగానే ఇంకో 10 నిమిషాల్లో అయిపోతుంది అనగానే అవునా త్వరగా చేసుకోండి, ఆ సరియుని తీసుకెళ్ళిన దానివి నన్ను తీసుకెళ్ళొచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటుంది దేవి అని. మీకు మా పెళ్ళి అవడమే కదా కావాలి, ఖచ్చితంగా మిమ్మల్ని తీసుకెళ్ళామనుకో ఇంట్లో వాళ్ళకి డౌట్ వస్తుంది, అయినా నువ్వు త్వరగా రా పెళ్లి చేసుకొని నీకోసం స్వీట్ చేశాను అని చెప్పి అనగానే మీరు ఎక్కువ హడావుట్ చేయకండి ఆంటీ, మళ్ళీ ఇంట్లో వాళ్ళకి డౌట్ వస్తుంది అని చెప్పి మనిష అంటే అప్పుడు దేవి అని ఇక్కడ అంత తెలివైన వాళ్ళు ఎవరూ లేరులే, మా ముసలి జాను మాత్రమే ఉన్నారు, లక్ష్మి వివేక్లు ఇక ఆఫీస్కి వెళ్ళారు, మీరు త్వరగా పెళ్లి చేసుకొని రండి మీకోసం వెయిట్ చేస్తున్నాను అని చెప్పి ఇక దేవి అని అంటూ ఉంటే సరే ఆంటీ మా పెళ్ళి కాల్ చేస్తాను అని చెప్పి మనీష ఫోన్ పెట్టేస్తుంది. ఇక ఆ తర్వాత మనీష అంటుంది సరియుతోని ఇంకో 10 నిమిషాల్లో ముహూర్తం అంటున్నావు కాబట్టి 10 నిమిషాలతో నేను మిత్రాన్ని పూజ చేసుకుంటాము, నువ్వు టైం అవగానే ప్లాన్ స్టార్ట్ చేయి అని చెప్పి మనీష అక్కడి నుంచి వెళ్తుంది. మరో పక్క గుడిలో పనిచేస్తున్న ఆవిడకి ఒక ఐడియా వస్తుందన్నమాట. ఇక ఆవిడ గుడికి సంబంధించిన మేనేజర్ ఒక దగ్గర కూర్చుంటాడు. ఇక తన దగ్గర గుడి ఫైల్స్ అవన్నీ ఉంటాయన్నమాట. తన దగ్గరికి వచ్చి సార్ మన గుడికి అన్నదానం చేశారు కదా లక్ష్మి మిత్ర వాళ్ళ ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉందా అనగానే లక్ష్మి గారా, లక్ష్మీనందన్ గారు
ఫోన్ నెంబర్ ఉంది, ఇప్పుడు ఆయన ఫోన్ నెంబర్తో మీకెందుకు అనగానే ఇక్కడ గుడిలో ఒక ఆవిడ మిత్ర గారిని మోసం చేసి పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. ఆ దేవతకి ఆ లక్ష్మీ మేడంకి ఫోన్ చేసి చెప్పాలి అనగానే పెద్దవాళ్ళ విషయాలు మనకెందుకమ్మా అని చెప్పి అతను అంటాడు. పెద్దవాళ్ళ విషయాలే కరెక్టే అండి, కానీ ఆ దేవతకు అన్యాయం జరగకూడదు, ఒక్కసారి ఫోన్ చేయండి అనగానే సరే అని చెప్పి ఇక అతను ఫోన్ కలుపుతాడు. ఇటేమో లక్ష్మి ఫైల్ చూస్తూ బిజీగా ఫోన్ లిఫ్ట్ చేయదనమాట. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి అతను అంటూ ఉంటే ఇక ఎలా ఆవిడ దేవతకి అన్యాయం జరగకూడదు అని చెప్పి ఈవిడ అంటూ ఉంటే అతను అంటాడనమాట, ఇంకా దేవుడే చూసుకోవాలి అని చెప్పి ఇక అతను కూడా ఫోన్ పెట్టేస్తాడు. మరోపక్క ఇటు మనీష గుడిలో మిత్రతో పూజ అర్చన చేయించుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి వస్తుందన్నమాట. ఎవరంటే ఇటు సరియు అలాగే పిఏ. ఇక సరియు అంటుంది, ఏంటి మనీష మిత్ర పక్కన లక్ష్మి ఉండాలి, నువ్వున్నావేంటి అని చెప్పి అనగానే ఇక పిఏ రాజు అందుకొని, మీకు తెలియదు కదా మేడం మొన్న ఏం జరిగిందో, నా మిత్ర ఈ మనీషాల ఫస్ట్ నైట్ జరిగింది అనగానే ఇక మిత్ర కోపంతోని ఆ రాజుగారి కాలర్ పట్టుకుంటాడు. కూల్ మిత్ర కూల్, జరిగింది అదే కదా, మీ గెస్ట్ హౌస్లో జరిగింది అందరికీ తెలిసింది అని చెప్పి సరియు అంటుంది. మనీష అంటుంది, మా గురించి మీకెందుకు అని చెప్పి అనగానే మీ మంచి కోసమే చెప్తున్నా మనీష అని చెప్పి సరియు అలా చెప్తూ ఉంటుంది. ఎపిసోడ్ ఎక్కడికి ఎండ్ అవుతుంది. సో ఇంత ఎండ్ ఎపిసోడ్లో చూపించింది. మరి కమింగ్ ఎపిసోడ్లో మరి పెళ్ళి అవుతుందా లేదా, లక్ష్మి టైంకి వస్తుందా, లేకపోతే ఏమవుతుంది, ఏం మిరాకిల్ జరుగుతుందని తెలుసుకుందాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కొత్త కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.